హాయ్ అండి. రొయ్యల పులావ్ అయితే చేసుకున్నానండి. ముందుగా అయితే రొయ్యలని ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత అందులో 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ గరం మసాలా, కప్పు పెరుగు, 1 స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి, 2 స్పూన్లు నూనె వేసుకొని హోల్ గరం మసాలా, జీడిపప్పు వేసుకొని బాగా వేగనిచ్చుకున్న తర్వాత నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ అయితే కడుక్కొని నానబెట్టుకున్నానండి. ఇప్పుడు 2 టమాటాలు, 2 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి, కరివేపాకు, స్పూన్ ఉప్పు అయితే వేసుకొని బాగా వేగనిచ్చుకున్న తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు అందులోనే కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత 2 గ్లాసులు బియ్యానికి 3 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకొని బాగా ఎసురు మరగనిచ్చుకున్న తర్వాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యం కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చుకున్న తర్వాత సిమ్లో పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు అంతేనండి. వేడి వేడి రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయిందండి. ప్లీజ్ వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.